Welcome to current affair discussion. Today, October 4 to 6, part 3, and this is the last part for that particular dates. Earlier in up to part 2, I discussed 18 questions from 19th question onwards. Here, Bharat Electronics Limited, BAL, it's a Navaratna company, Central Public Sector Enterprise. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఏజెన్సీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది, ఎంఓయూ కుదుర్చుకుంది. సో దీస్ టూ కంపెనీస్, ఒకటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన ఇండియన్ కంపెనీ, ఇండియన్ పిఎస్యు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీస్ టూ కంపెనీస్ జాయింట్ వెంచర్ని సెటప్ చేయబోతున్నాయి. అండ్ ఆ జాయింట్ వెంచర్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 40% ఓనర్షిప్ని, whereas Israel Aerospace Industries Limited 60% ఓనర్షిప్ని. అండ్ ఎస్పెషల్లీ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ నేము ఈ రెండు కంపెనీస్ నేమ్స్ కలిపేలా బిఈఎల్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఓకే, ఏరో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, ఏరో సిస్టమ్స్ ఇది జాయింట్ వెంచర్ కంపెనీ పేరు. అండ్ దీని పర్పస్ ఏంటి, ఈ కంపెనీ యొక్క మేజర్ పర్పస్ ఏంటి అంటే, ఇఫ్ లుక్ అట్ హియర్, this new joint venture will provide repairs and maintenance services for medium range surface to air missile system used by India's defense forces. మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఈ డిఫెన్స్ ఫోర్సెస్ యూజ్ చేసే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్కి ఏదైనా మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చినా, రిపేర్స్ చేయాల్సి వచ్చినా, ఈ జాయింట్ వెంచరు ఆ మెయింటెనెన్స్ని, రిపేర్స్ని అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేసాకంటే ఒక జాయింట్ వెంచర్. ఇది బోత్ ద కంట్రీస్లో వర్క్ చేస్తుంది, బోత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇజ్రాయెల్, ఓకే. అండ్ రీసెంట్గా ద సేమ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కెనడాకి సంబంధించిన అది ప్రీవియస్ క్లాసెస్లోనే మీద డిస్కస్ చేసాం. రిలయసాట్ ఇంటర్నేషనల్ కార్పొరేషను స్పేస్ ప్రొడక్ట్స్కి సంబంధించి, ఏరియా ఆఫ్ స్పేస్ ప్రొడక్ట్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కోసము జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది, ఓకే, రైట్. సో రీసెంట్గా మన ఇండియన్ నవరత్న కంపెనీ పిఎస్యు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, దట్ ఈస్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఒక కెనడా కంపెనీతో, ఒక ఇజ్రాయెల్ కంపెనీతో జాయింట్ వెంచర్ని సెటప్ చేసింది. కెనడా కంపెనీతో ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసము, వెరాస్ హియర్ దట్ ఈస్ విత్ ఇజ్రాయెల్ దిస్ వన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ కంపెనీతో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో దిస్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ని సెటప్ చేస్తుంది. 40% మనము, 60% వాళ్ళు ఓనర్షిప్తో. అండ్ ఆ న్యూ జాయింట్ వెంచర్ కంపెనీ నేము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఏరో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిస్ వన్ బిఈఎల్ ఐఏఐ ఏరో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటంటే, దిస్ జాయింట్ వెంచర్ కొత్త కంట్రీస్లో వర్క్ చేస్తుంది. మన కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, మన డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళు యూజ్ చేసే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఓకే, మీడియం రేంజ్ సర్ఫేస్ నుంచి అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎయిర్లో ఎనిమీస్ ఎవరైనా మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసేలా ఈ పర్టికులర్ మిసైల్స్ యూస్ఫుల్గా ఉంటాయి. దట్ ఈస్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ యూజ్డ్ బై ఇండియాస్ డిఫెన్స్ ఫోర్సెస్, ఓకే. అది 19th క్వశ్చన్. ఇక్కడ సింప్లీ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ న్యూస్లో ఉందంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండు కంట్రీస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కంపెనీస్తో జాయింట్ వెంచర్ని సెటప్ చేస్తుంది. కెనడాకి సంబంధించిన కంపెనీ రిలయసాట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్తో స్పేస్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, వెరాస్ ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్ని 40% బిఈఎల్, 60% ఐఐఏ ఓనర్షిప్తో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్కి మెయింటెనెన్స్ని, రిపేర్స్ని ప్రొవైడ్ చేయడం కోసం దిస్ జాయింట్ వెంచర్ వర్క్ అవుతుంది, ఓకే. దట్స్ ఆర్ 19th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20th one. And in fact, if you look at the question here, which company has recently received the approval from the Ministry of Corporate Affairs to establish a joint venture named Aero Systems Private Limited? Remember the company name, Aero Systems Private Limited, in collaboration with the Israel Aerospace Industries Limited, and yes, that is Bharat Electronics Limited. Option 3 is the correct answer, Bharat Electronics Limited, right. That's all about this particular question. Move to 20th question. ఈ 20th క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ప్రెసెంట్ మన ఇండియా ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఆల్మోస్ట్ 60% పైగా 60+% మనం
నాన్ రెన్యూబుల్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. దట్ ఈస్ ఎస్పెషల్లీ కోల్ పైన, థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. అండ్ ఆర్బీఐ రీసెంట్గా పబ్లిష్ చేసిన సర్వే ఏం చెప్తుందంటే 2030 కల్లా, రిమెంబర్ దిస్ ఇయర్ 2030 కల్లా ఈ డిపెండెన్సీని, అంటే మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్లోబల్గా, అంటే వరల్డ్ వైడ్ కూడా అప్పటికి 50, ఎంటైర్ వరల్డ్కి ఎవ్రీ సింగిల్ డే ఎంతైతే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో దాంట్లో 50%ని 2030కి వచ్చేసరికి, 2030కి వచ్చేసరికి రెన్యూబుల్స్ నుండి ప్రొడ్యూస్ చేసే స్థాయికి, స్టేటస్కి వరల్డ్లో ఉన్న ఆల్ కంట్రీస్ వస్తాయి. అండ్ ఇండియా కూడా సేమ్ ప్యారలల్గా అదే టార్గెట్ని అచీవ్ చేసే వైపే ఉందని చెప్పి ఆర్బీఐ పబ్లిష్ చేసిన రిపోర్ట్ మాట్లాడుతోంది. 2030కి వరల్డ్ రిక్వైర్డ్ ఎలక్ట్రిసిటీని రెన్యూబుల్స్ నుండి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియా కూడా ద సేమ్ ఇయర్కి 2030కి మనకి ఆ రోజు రిక్వైర్మెంట్ ఎంతైతే ఉంటుందో, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ కూడా, ఆ రోజుకి 2030కి మన ఇండియాకి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ 1000 గిగావాట్స్, అరౌండ్ 900 నుంచి 1000 గిగావాట్స్. దీంట్లో 50% అంటే ఆల్మోస్ట్ 450 నుంచి 500 గిగావాట్స్ని రెన్యూబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ ఆ టార్గెట్ని అచీవ్ చేసేలానే మన గవర్నమెంట్ వర్క్ ఉందని చెప్పి ఈ రిపోర్ట్ మాట్లాడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ 2050 కల్లా కంప్లీట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ని డీకార్బనేట్ చేయాలి అంటే కార్బన్స్ ఎమిషన్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అనుకుంటే, అంటే సోలారు, విండ్, వీటిపైన మాత్రమే డిపెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలనుకుంటే వరల్డ్ మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ని స్పెండ్ చేయాల్సి ఉంటుందంటే $215 trillion, $215 trillion. ఇది వెరీ వెరీ బిగ్ అమౌంట్. ఇది ప్రెసెంట్ వరల్డ్ జీడిపితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2 times ఆఫ్ వరల్డ్ జీడిపి. ఇండియన్ జీడిపితో అని చెప్పట్ల, వరల్డ్ జీడిపి, అన్ని కంట్రీ జీడిపి కలిపిన ప్రెసెంట్ ఆల్ కంట్రీ జీడిపి ఆల్మోస్ట్ $100 trillion ఉంది ప్రెసెంట్. అండ్ 2050కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే వరల్డ్ కంప్లీట్గా డీకార్బనైజేషన్ అవుతుంది ఫ్రమ్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ మన ఇండియన్ జీడిపి ఎంత ఉంది? హార్డ్లీ $3.8 trillion నుంచి $4 trillion ఈ రేంజ్లో చెప్తూ ఉంటాయి డిఫరెంట్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్. అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ జీడిపి $4 trillion ఉంది. అంటే ఇండియన్ జీడిపికి 50 times ఇన్వెస్ట్మెంట్స్ కావాలి వరల్డ్ మొత్తానికి ఎలక్ట్రిసిటీ జనరేషన్ని కంప్లీట్గా డీకార్బనైజ్ చేయాలి అంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ డికేడ్లో, అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, 2030 ఇంకొక 6 years ఉంది. ఈ 6 yearsలో ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎవ్రీ $1 స్పెండింగ్కి $1 స్పెండింగ్కి $3 స్పెండ్ చేస్తే ఈ టార్గెట్స్ని అచీవ్ అవుతుందని చెప్పి, దట్ ఈస్ 2030 కల్లా గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ని ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అవ్వకుండా 50% ఆఫ్ అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ రెన్యూబుల్స్ నుంచి వచ్చేలా ఉండాలి అంటే ప్రతి $1 స్పెండింగ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ ఆన్ రెన్యూబుల్స్ పైన వీ హ్యావ్ టు స్పెండ్ $3. అది ఆర్బీఐ చెప్తున్నటువంటి థింగ్. ఇప్పుడు సార్ క్వశ్చన్ దగ్గరకు వస్తే, అకార్డింగ్ టు ఆర్బీఐ recent report, the dominance of fossil fuels in India's electricity generation will end by which year? It is 2030. Okay, 2030. It is as per whose report? It is as per RBI report, Reserve Bank of India report. Okay, that's all about 20th question. Next question, question number 21st. So, which company has recently signed a contract with the Royal Armed Forces of the Kingdom of Morocco to locally manufacture 150 wheeled armored platform combat vehicles for Moroccan Defense Forces? Actually, if you look at this image, ఇలాంటి వెహికల్స్ని ఆర్మీలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి 150 వెహికల్స్ని, ఆర్మోర్డ్ వెహికల్స్ ఇవి, 150 వెహికల్స్ని మన ఇండియాకి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్కి డెలివరీ చేయబోతుంది. అంటే ఆ కాంట్రాక్ట్ మన వాళ్ళు విన్ అయ్యారు. అంటే ఒకప్పుడు ఇవి ఇంపోర్ట్ చేసుకునే పొజిషన్ నుండి ఈరోజు ఇండియాలోనే ఇలాంటి వెహికల్స్ని, ఆర్మోర్డ్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసి అదర్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చాం. దట్ సమ్ వాట్ అ వెల్కమ్ థింగ్. అండ్ ఎస్, ఇలాంటి వెహికలే మొరాకో ఆర్మీకి మన ఇండియాకి సంబంధించిన కంపెనీ ఒక 150 వెహికల్స్ని డెలివరీ చేయబోతోంది. ఏ కంపెనీకి ఈ ఆర్డర్ దక్కింది అంటే దట్ ఈస్ ఫర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఏ కంట్రీ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్కి దిస్ వీల్డ్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్ కంబాట్ వెహికల్స్ని, ఒక 150 వెహికల్స్ని మన ఇండియన్ ప్రైవేట్ కంపెనీ కాల్డ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ డెలివరీ చేయబోతోంది అంటే మొరాకోకి. ఏ కంట్రీ అంటే కూడా మొరాకో.
మన ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏంటి, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. దే ఆర్ గోయింగ్ టు డెలివర్ దిస్ వీల్డ్ armored platform combat vehicles 150 in count to the Morocco armed forces. You can see the image of vehicle also. Okay, that's all about 20th question. Next 21st question ఏంటంటే యాక్చువల్గా మన సోలార్ సిస్టంలో సన్ నుంచి మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం, ఎర్త్, మన తర్వాత మార్స్ ఉంది, అండ్ వీనస్ సెకండ్ పొజిషన్లో ఉంది, అండ్ మెర్కురీ. సన్ నుంచి ఆర్డర్ చూస్తే ఫస్ట్ మెర్కురీ, దెన్ వీనస్, దెన్ ఎర్త్, దెన్ మార్స్. ఈ రెండు ప్లానెట్స్కి, మెర్కురీకి వీనస్కి మూన్స్ 0 ఉన్నాయి, నో మూన్స్. మన ఎర్త్కి 1 మూన్ ఉంది, మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి. వెరాజ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ సాటర్న్కి ఉన్నాయి, సాటర్న్కి 146. ఇప్పుడు ఇవి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కౌంట్ ఆఫ్ మూన్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన ఎర్త్కి ఉన్న పర్మనెంట్ మూన్ ఒకటే కదా, రైట్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఎర్త్ హ్యాస్ గెయిన్డ్ అ టెంపరరీ మినీ మూన్, an asteroid named 2024 PT5. మన ఎర్త్కి ఒక టెంపరరీ మినీ మూన్ వచ్చింది, దాని పేరు ఇట్స్ యాక్చువల్లీ ఆస్ట్రాయిడ్, అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ఆస్ట్రాయిడ్ ఇయర్ 2024 కాబట్టి 2024 అని గుర్తుపెట్టుకోండి. అండ్ PT5 ఎందుకు 5 అనే నెంబర్ ఇచ్చారంటే, ఇప్పటి వరకు 1991 నుండి ఇప్పటి వరకు ఇలా టెంపరరీ మూన్స్ మన ఎర్త్కి ఇది 5th వన్ రావడం, ఇది 5th వన్, అందుకే మేబీ నెంబర్ 5 ఇచ్చారు. ఓవరాల్గా 2024 ఇయర్ PT5 ఇది మన ఎర్త్కి టెంపరరీ మూను. సెప్టెంబర్ 29th నుంచి నవంబర్ 25 వరకు ఆల్మోస్ట్ 55 డేస్ హార్ష్ షూ షేప్లో, అంటే ఇఫ్ లుక్ అట్ ద ఇది ఎర్త్ అనుకుంటే, అండ్ ఇక్కడ ఎలా రొటేట్ అవుతుందో కూడా చూస్తే, దిస్ ఈజ్ హార్ష్ షూ షేప్, షూ షేప్లో ఇలా, అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ హార్ష్ షూ లుక్స్ లైక్. ఇలా ఆల్మోస్ట్ ఈ షేప్లో రొటేట్ అవుతుంది ఎర్త్ చుట్టూ. అండ్ రొటేషన్ కంప్లీట్ అవ్వకుండానే నవంబర్ 25th ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఏ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి దిస్ టెంపరరీ మూన్ వచ్చిందంటే అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్. అండ్ దీన్ని డిటెక్ట్ చేసినటువంటి స్పేస్ ఏజెన్సీ నాసా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ అట్లాస్ అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. అండ్ దట్స్ వాట్ ఐ ఆల్రెడీ సెట్. ఫస్ట్ టైం ఎర్త్కి టెంపరరీ మూను 1991లో వచ్చింది, అండ్ విత్ ఎ నేమ్ కాల్డ్ 1991 VG. ఇది ఫస్ట్ టెంపరరీ మూను, అండ్ ఇప్పుడు 5th వన్ ఇలాంటిది. ఓకే, సో సింప్లీ కమింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్, 21st ఏంటి, ఇక్కడ ఎర్త్కి మినీ మూన్ వచ్చింది, అండ్ ద నేమ్ ఆఫ్ దట్ మినీ మూన్ ఈస్ 2024 PT5. ఏ షేప్లో రివాల్వ్ అవుతుందంటే, ఒక 55 డేస్ అరౌండ్ ఎర్త్ చుట్టూ హార్ష్ షూ షేప్లో రివాల్వ్ అవుతుంది. అండ్ ఇది ఏ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందంటే, దట్ ఈస్ అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్. అండ్ దీన్ని ఫైండ్ అవుట్ చేసిన స్పేస్ ఏజెన్సీ నాసా, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అట్లాస్, దట్ ఈస్ ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టము. అండ్ ఇప్పటి వరకు ఎర్త్కి 1991 నుంచి వచ్చిన టెంపరరీ మూన్స్లో ఇది 5th వన్, 2024 PT5, whereas first one 1991, the same year 1991 VG. Now coming to the question, if you look at here, what is the name of the temporary moon, that is mini moon, which will revolve around earth from 29 September to until 25th November, that is 2024 PT5. Option 4 is the correct answer. That's all about this particular question. Move to next question, question number 20. Okay, this is 21st. Then this is the other question. 20, maybe number miss. This is the next question. Okay, right. Yeah. So coming to this particular question, the third edition of World Food India. Okay, idoka summit, idoka event, World Food India Summit. ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఆ పర్సనాలిటీ మినిస్టర్ ఎవరు అంటే చిరాగ్ పాస్వాన్. ఇనాగరేట్ చేసింది దీస్ ఆల్ పర్సనాలిటీస్, ప్రహ్లాద్ జోషి అండ్ చిరాగ్ పాస్వాన్ అండ్ ఆల్ దీస్ పర్సనాలిటీస్ ఉన్నారు. బట్ ఈ సమ్మిట్ని, ఈ ఈవెంట్ని ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్.
What is the event? First of all, World Food India. World Food India, biennial in nature, అంటే 2 years ఒకసారి, once in every 2 years. ఓకే, అండ్ ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసిందంటే దిస్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్. నౌ ఏ థీమ్తో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. నెక్స్ట్, ఈ ఈవెంట్కి పార్ట్నర్ కంట్రీగా జపాను, ఫోకస్ కంట్రీస్గా ఇరాను, వియత్నాము. అండ్ వాట్ యాక్చువల్లీ దిస్ ఈవెంట్, లెట్ మీ క్లియర్. సో ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ మెటీరియల్స్ని అంటే కమాడిటీస్ని కానీ, దెన్ సపోజ్ ఇఫ్ ఐ కమ్ అక్రాస్ లైక్ ఎ పొటాటో నుంచి పొటాటో హార్వెస్ట్ చేసిన తర్వాత అండ్ వీ విల్ మ్యానుఫ్యాక్చర్ లైక్ ఎ చిప్స్, పొటాటో చిప్స్ అని ఇలాంటివన్నీ. సో అలా ప్రాసెసింగ్ చేసే ప్రాసెస్లో లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి, అంటే డిఫరెంట్ కంట్రీస్ ఎలాంటి టెక్నాలజీస్ని వాడుతున్నాయి అండ్ మనం ఎలాంటి టెక్నాలజీస్ వాడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదర్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మన కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో దట్ ఆల్ కంట్రీస్ యొక్క ఈ ఫుడ్ ప్రాసెస్ చేసే కంపెనీస్ అండ్ వాళ్ళ గవర్నమెంట్ అథారిటీస్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మ్యూచువల్ కోఆపరేషన్తో మన ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చే విధంగా ఈ ఈవెంట్ని థర్డ్ ఎడిషన్, యాక్చువల్గా ఫస్ట్ ఎడిషన్ 2017లో కండక్ట్ చేశారు. 2 yearsకి ఒకసారి అని మాట్లాడాం. 2017 అండ్ 2019 సెకండ్ జరిగింది. అండ్ పాండమిక్ వల్ల 21లో 23లో జరగలేదు, అందుకే ఇప్పుడు మరి 24లో థర్డ్ ఎడిషన్ జరిగింది. దీంట్లో 5 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 5 పిల్లర్స్ ఏంటంటే ఫుడ్ రేడియేషను, ఇదేంటంటే ఆ ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి వెట్ వాటర్ కంటెంట్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రిమూవ్ చేసి ఆ ఫుడ్ యొక్క లైఫ్ టైమ్ని ఇంక్రీజ్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, మినిమం వేస్ట్ టు మ్యాక్సిమం వాల్యూ, సస్టైనబుల్ ప్యాకేజింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఎంజూరింగ్ ఫుడ్ సేఫ్టీ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫోర్క్. ఓకే, రైట్. సో ఈ 5 పిల్లర్స్తో ఫోకస్ పిల్లర్స్ ఇవి. నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఏ కంపెనీస్ అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాయో చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్కి ఈ స్కీమ్ ద్వారా ప్రధాన్ మంత్రి ఇన్ఫార్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే స్కీమే దిస్ వన్. ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఈ స్కీమ్ ద్వారా దాదాపు దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని ఫర్ దిస్ ఎస్హెచ్జి మెంబర్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ 23rd. బట్ ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్వశ్చన్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఈ ఈవెంట్లో ఉన్న మేజర్ హైలైట్స్ ఏంటో చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ నేమ్ వరల్డ్ ఫుడ్ ఇండియా. ఓకే, వరల్డ్ ఫుడ్ ఇండియా, ఎడిషన్ నెంబర్ థర్డ్ ఎడిషన్. ఇట్ ఈస్ biennial in nature. It means once in every 2 years. And this is organized by the Ministry of Food Processing Industries and the personality Chirag Paswan. Okay, right. Next, ఏ థీమ్తో దీన్ని ఆర్గనైజ్ చేశారంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. నెక్స్ట్ థింగ్, పార్ట్నర్ కంట్రీ ఎవరు అంటే జపాను, ఫోకస్ కంట్రీస్ ఏంటి అంటే ఇరాను, వియత్నాము. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. వరల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా ఈ ఈవెంట్లో ఎగ్జిబిషన్లో ఉంచి మనకు ఒకవేళ అలాంటి టెక్నాలజీస్ లేకపోతే మనం వాటిని అడాప్ట్ చేసుకోవడం, మన టెక్నాలజీస్ అడ్వాన్స్డ్గా ఉంటే మన వాటిని అదర్ కంట్రీస్కి షేర్ చేస్తూ మ్యూచువల్ కోఆపరేషన్తో గ్రో అయ్యే విధంగా, ఎస్పెషల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో దిస్ ఈవెంట్ ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ థర్డ్ ఎడిషన్ ఆర్గనైజ్ చేసింది. అండ్ ద మినిస్ట్రీ చిరాగ్ పాస్వాన్. ఓకే, ఏ థీమ్తో? ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. పార్ట్నర్ కంట్రీ జపాను, ఫోకస్ కంట్రీస్ ఇరాను అండ్ వియత్నాం. ఓకే, రైట్. అండ్ ఇదే ఈవెంట్లో ఏ స్టార్టప్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఇన్ఫార్మల్ సెక్టార్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఇప్పుడు చిప్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అవుతుంది. మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రాసెస్ అయిన తర్వాతే సూపర్ మార్కెట్లోకి వస్తాయి. అక్కడ నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. వాటికి లైక్ ఎక్స్పైరీ డేట్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అని అన్నీ ఉంటాయి కదా. ఆ ఎంటైర్ సెక్టార్ అంతా కమ్స్ అండర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. అలా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క లైఫ్ టైమ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ మెథడ్ ద్వారా ఇంక్రీజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ రేడియేషన్. ఈ మెథడ్ ఏంటంటే లేజర్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, ఫుడ్కి ఎటువంటి హాని కలగకుండా బ్యాక్టీరియాని రిమూవ్ చేసే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇలాంటి పిల్లర్స్తో
ఈ ఈవెంట్ ఢిల్లీలో థర్డ్ ఎడిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆర్గనైజ్ చేసింది విత్ థీమ్ కాల్డ్ ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ, పార్ట్నర్ కంట్రీ జపాన్, ఫోకస్ కంట్రీ ఇరాన్ అండ్ వియత్నాం. ఓకే రైట్. నౌ ఈ స్కీమ్ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడితే, ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీము. ఈ స్కీమ్ ఏంటంటే, ఈ స్కీమ్ని అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారు, దీని వ్యాలిడిటీ, దీనికి అలొకేట్ చేసిన ఫండింగ్ ఒకసారి మొత్తం చూస్తే, ప్రజెంట్ అయితే ఈ స్కీము 35 స్టేట్స్ అండ్ యూటీస్లో ఇంప్లిమెంటేషన్లో ఉంది. నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ ఈ స్కీమ్ ఏంటో ఒకసారి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. రైట్. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఓకే, దట్ ఈస్ ద అబ్రివేషన్. ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి, ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, దట్స్ అబ్రివేషన్. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. ఓకే రైట్. ఈ స్కీమ్ ఏంటంటే, సపోజ్ 2 కంపెనీస్ తీసుకుంటే, ఒక కంపెనీ ఎక్స్, ఇంకో కంపెనీ వై, రెండు కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇన్ఫార్మల్ కేటగిరీ అంటే వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫార్మల్ గుర్తింపు లేదు. బట్ నౌ ఈ స్కీమ్ ద్వారా ఈ 2 కంపెనీస్ ఏం చేయొచ్చు అంటే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న 2 కంపెనీస్, ఎక్స్ ఒకటి వై ఒకటి, వీళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్తో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఈ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఎలా, సపోజ్ ఎక్స్ అనే కంపెనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం కోసము 1 crore రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుందాం. వై అనే కంపెనీకి 30 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ స్కీమ్ ద్వారా ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇండివిజువల్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే అప్పుడు 2 కంపెనీస్ తీసుకున్న ఎక్స్ అండ్ వై. నౌ లుక్ అట్ హియర్, existing individual micro food processing units desirous of upgrading their units can avail credit linked capital subsidy at 35% of the eligible project cost with a maximum ceiling of 10 lakh per unit. అంటే సపోజ్ ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 35 lakhs, బట్ ఇన్ఫ్యాక్ట్ క్యాప్ ఉంది, మ్యాక్స్ క్యాప్ ఉంది. ఆ అమౌంట్ షుడ్ నాట్ క్రాస్ 10 lakhs. అంటే ఈ ఎగ్జాంపుల్లో తో దిస్ మైక్రో ఎంటర్ప్రైజ్ కంపెనీకి అప్గ్రేడేషన్కి 1 crore రూపీస్ అవసరమైన దాంట్లో 35% 35 lakhs అవుతుంది. కానీ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా అప్ టు 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. అదే కంపెనీ వై తీసుకుంటే దీంట్లో 30 lakhs రిక్వైర్మెంట్ ఉంది. దీంట్లో 35% అంటే ఆల్మోస్ట్ ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ 20 lakhs తీసుకుందాం అప్గ్రేడేషన్ కాస్ట్. 20 lakhsలో 35% అంటే 7 lakhs అవుతుంది. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది, అప్ టు 10 lakhs అండ్ అప్ టు 35% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, 20 lakhs. 20 lakhsలో 35% 7 lakhs అంటే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి 20 lakhsలో గవర్నమెంట్ 7 lakhs సబ్సిడీ ఇస్తుంది అండ్ 13 lakhs వాళ్ళు లోన్ రూపంలో తీసుకొని కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు కంపెనీ వై. బట్ ఎక్స్కి 10 lakhs ఇస్తారు అండ్ రిమైనింగ్ 90 lakhs వాళ్ళే బేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సింప్లీ ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ది స్కీమ్, ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ వాట్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్కి గవర్నమెంట్ 35% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. సచ్ వే దట్ మ్యాక్సిమం క్యాప్ అప్ టు 10 lakhs రూపీ. ఎవరైతే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అండర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అలాంటి ఇండస్ట్రీస్లో కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసము ఈ స్కీమ్ ద్వారా 35% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీనికి అయ్యే ఖర్చు మొత్తం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ బేర్ చేయాల్సి ఉంటుంది ఇన్ దిస్ పర్టికులర్ రేషియోలో. ఓకే రైట్. అండ్ ఇలానే వాట్ వి కాల్ అదర్ స్కీమ్స్ రిలేటెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పి, ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్ స్టేట్స్లో ఈ స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్ 60% అండ్ 40% స్టేట్ గవర్నమెంట్
వెరాజ్ నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్లో 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్స్. అండ్ ఏ యూటీస్ అయితే లెజిస్లేచర్ ఉన్నాయో అక్కడ 60-40, అండ్ లెజిస్లేచర్ లేకుండా కంప్లీట్గా ప్రెసిడెంట్ రూల్ ఉంటుందో అక్కడ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇది అవేర్నెస్ పర్పస్ మాత్రమే. బట్ ఈ స్కీమ్కి అలొకేట్ చేసిన మొత్తం అవుట్లే 10,000 crore రూపీస్. ఈ స్కీమ్ వ్యాలిడిటీ 5 years, 2020-21 నుంచి, దట్ ఈస్ FY21 నుంచి FY25 వరకు. అంటే మనం ఇప్పుడు FY25లో ఉన్నాం. ఈ ఇయర్తో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఎండ్ అవుతాయి. మళ్ళీ మేబీ ఎక్స్టెండ్ చేస్తే వీ నీడ్ టు అప్డేట్. సో ఈ స్కీమ్ ద్వారా ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ఎస్హెచ్జి మెంబర్స్కి పర్ మెంబర్కి 40,000 రూపీస్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ that is 23rd, 24th. Move to next question, question number 25th. But before going to that, maybe a little bit confusing ga undanukunta this particular explanation. Let me give one final revision. Right. First of all, World Food India third edition event jarigindi Delhi lo. ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మినిస్టర్ ఎవరు? చిరాగ్ పాస్వాన్. Okay, now what is the theme? Processing for prosperity. And what is the partner country? Japan. What are the focus countries? Iran and Vietnam. Okay, right. And ఈ ఈవెంట్లో భాగంగానే ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ని FY21లో లాంచ్ చేశారు అంటిల్ FY25 వరకు విత్ 10,000 crore రూపీస్ యాజ్ ఏ అవుట్లే. దీంట్లో ఒక్కొక్క ఇన్ఫార్మల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 35% వరకు క్యాపిటల్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మ్యాక్స్ క్యాప్ అప్ టు 10 lakhs రూపీ. This is the points at least from those two questions we should remember. Okay, right. Next question number 25. 23-24 questions ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే, వన్స్ ఫుడ్ని ప్రాసెస్ చేశాక ఆ ఫుడ్కి లైసెన్స్, అంటే ఫుడ్ సేఫ్గా ఉందా, హెల్తీగా ఉందా లేదా, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందా కన్జంప్షన్కి అనే థింగ్ ఎవరు చూసుకుంటారు అన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ 25th క్వశ్చన్ ఏంటంటే, ఇది సెపరేట్ ఈవెంట్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్, GFRS. గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫుడ్ రెగ్యులేటరీస్ అందరూ కలిపి మన ఇండియాలో ఆర్గనైజ్ చేసినటువంటి సమ్మిట్. ఇది కూడా ఢిల్లీలోనే జరిగింది. ఇనాగరేట్ చేసింది జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీన్ని ఆర్గనైజ్ చేసింది, ఇది సెకండ్ ఎడిషన్, ఆర్గనైజ్ చేసింది FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ ఈవెంట్లో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి చూస్తే ఒకసారి, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ద సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ ద ఏజిస్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాంగ్ సైడ్ ద వరల్డ్ ఫుడ్ ఇండియా. దట్స్ వాట్ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ థర్డ్ ఎడిషన్, దిస్ ఈస్ ద సెకండ్ ఎడిషన్. దానికి ప్యారలల్గా దీన్ని కూడా, దిస్ ఈస్ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ దిస్ పర్టికులర్ సమ్మిట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అబ్రాడ్ నుంచి ఏదైనా మనం ఫుడ్ మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే అవి కనుక మన ఇండియన్ రెగ్యులేషన్స్ కనుక ఫాలో అవ్వకపోతే వాటిని మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేయొచ్చు. అలా ఏ ఫుడ్స్ని రిజెక్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఒకటి ఇనిషియేట్ చేశారు. ఫుడ్ ఇంపోర్ట్ రిజెక్షన్ అలర్ట్స్, FIRA అని చెప్పి, ఫైరా అని చెప్పి ఫుడ్ ఇంపోర్ట్ రిజెక్షన్ అలర్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈ అలర్ట్స్ ద్వారా సోన్ కంట్రీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని రిజెక్షన్ చేశారు అంటే వాటిని మర్చెంట్స్ పర్చేజ్ చేయకుండా రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఇంపోర్ట్స్కి చాలా ఫాస్ట్గా క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఇది ఒకటి లాంచ్ చేశారు, FICS, దట్ ఈస్ ఫుడ్ ఇంపోర్ట్ క్లియరెన్స్ సిస్టమ్. నెక్స్ట్ ఇదే ఈవెంట్లో మన ఇండియన్ ఫుడ్ రెగ్యులేటర్ దట్ ఈస్ FSSAI, బ్రెజిల్ అథారిటీస్తో, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్, బ్రెజిల్ అథారిటీస్తో అండ్ భూటాన్ అథారిటీస్తో, ఇఫ్ యు లుక్ ఎట్ హియర్, భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీస్తో MOU కుదుర్చుకుంది. సో దట్
ఫుడ్ రెగ్యులేషన్స్లో ఏమేం నామ్స్ని మనం ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, ఒకవేళ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం కానీ అండ్ మన రెగ్యులేషన్స్ వాళ్ళకి షేర్ చేయడం కానీ ఆల్ దోస్ థింగ్స్ కోసము మ్యూచువల్ బెనిఫిట్ కోసం అగైన్ ఏ టూ కంట్రీస్ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్తో దిస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎంఓయూ కుదుర్చుకుంది. అంటే దట్ ఈస్ విత్ ద వన్ విత్ భూటాన్, ద వన్ మోర్ విత్ ద బ్రెజిల్. ఓకే రైట్. అండ్ ప్యారలల్గా ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే మన ఇండియన్ స్టేట్లో ఏ స్టేట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫెస్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ ఆ స్టేట్ నుంచి వస్తున్న ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా సేఫ్ అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చారు. దట్ ఈస్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఏ స్టేట్లో ఫుడ్ ప్రాసెస్డ్ చాలా సేఫెస్ట్గా సెక్యూర్డ్గా జరుగుతుందంటే టాప్లో కేరళ, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్ అండ్ నాగాలాండ్. ఓకే, టాప్ స్టేట్స్ ఇవి. కేరళ, తమిళనాడు సౌత్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ నుంచి, గుజరాత్ వెస్ట్, నాగాలాండ్ నార్త్ ఈస్ట్. ఓకే, ఇవి టాప్ 5 స్టేట్స్ ఇండియాలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో. ఓకే, ఇది 25th క్వశ్చన్. రైట్, 25th క్వశ్చన్ ముందు లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్స్ అగైన్. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్, సెకండ్ ఎడిషన్, ఆర్గనైజ్డ్ బై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్కి ప్యారలల్గా జరిగింది. దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఫుడ్ రెగ్యులేటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ సమ్మిట్లో FSSAI 2 కంట్రీస్తో, ఒకటి విత్ బ్రెజిల్, ఇంకోటి విత్ భూటాన్ ఫుడ్ రెగ్యులేటర్స్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, ఇదే ఈవెంట్లో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 6th ఎడిషన్ లాంచ్ చేశారు. సేఫెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయంటే కేరళలో, దెన్ తమిళనాడు, దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, దెన్ గుజరాత్, దెన్ నాగాలాండ్. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26. ఈ 26 క్వశ్చన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా 10 years కంప్లీట్ చేసుకుంది. సో రిగార్డింగ్ దట్ అ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. మేక్ ఇన్ ఇండియా ఈ ఇనిషియేటివ్ ఏంటి, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, ఎప్పుడు లాంచ్ చేశారో చూస్తే 25th సెప్టెంబర్కి 2024కి 10 years కంప్లీట్ అయింది. అంటే దీన్ని లాంచ్ చేసింది 25th సెప్టెంబర్ 2014లో లాంచ్ చేశారు. సో ఏ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏ డిపార్ట్మెంటు? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, సో ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియాలో తీసుకొచ్చినటువంటి చేంజెస్, డెవలప్మెంట్స్ ఒకసారి ఇమేజ్ చూస్తే కీ ఇనిషియేటివ్స్ డ్రైవింగ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ డెవలప్మెంటు, ప్రధాన్ మంత్రి గతి శక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్టార్టప్ ఇండియా, ట్యాక్స్ రిఫార్మ్స్ లైక్ GST, UPA 2016లో వచ్చింది. 2014 నుంచి 2024కి ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో MII మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో ఈవెన్ ద లోగో ఆల్సో రిమెంబర్ దిస్ లయన్. ఓకే, లోగో ఇది కూడా ఎగ్జామ్లో అప్పుడు అడిగారు 2016, 2015 ఆ టైంలో. ద లోగో ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇంక్లూడ్స్ విచ్ అనిమల్ అంటే లయన్. అండ్ ఈ 10 yearsలో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్, గూడ్స్ ఏవైతే ఉంటాయో ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ. అండ్ యాక్చువల్గా సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ ఈవెన్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్లో కూడా ఎక్కువగా చిప్స్ని వాడుతూ ఉంటాం. ఈ చిప్స్ని అబ్రాడ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చామని చెప్పి. నెక్స్ట్ థింగ్, ఈ ప్రధాన్ మంత్రి గతిశక్తి ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ. ఒక ఏరియాని రోడ్డుతో, ట్రైన్తో, ఫ్లైట్స్తో, వాటర్ వేస్తో కనెక్ట్ చేసి లాజిస్టిక్స్ కాస్ట్ని రెడ్యూస్ చేసే విధంగా ఈ స్కీము. వాట్ ఈస్ దట్? నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏవైతే గూడ్స్ని క్యారీ చేసే వెహికల్స్ ఉంటాయో ఆ పర్టికులర్ లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ని కన్నా రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ తగ్గుతుందని ఆ ఆబ్జెక్టివ్తో దిస్ పాలసీ అండ్ దిస్ థింగ్ నేషనల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే
స్మార్ట్ సిటీస్ యొక్క ఇనిషియేటివ్ కానీ స్టార్టప్ ఇండియాస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం. మనం వరల్డ్లో ప్రజెంట్ ఆల్మోస్ట్ థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిక్ కన్సూమ్. ట్యాక్స్ రిఫార్మ్స్లో అయితే జిఎస్టీ తీసుకొచ్చాం, వన్ నేషన్ వన్ ట్యాక్స్, July 1st 2017 onwards. Okay, right. You can see even that thing also, tax reforms July 1st 2017 onwards. And the UPI, it's a world lone digital payments lo top lo ఉన్నటువంటి ఒక పేమెంట్ నెట్వర్క్. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ఇండియా ర్యాంక్ 2020కి 63rd, వెరస్ 2014లో 142. అండ్ ఈవెన్ ఎఫ్డిఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన గ్రోత్, ఆల్ దీస్ అన్నీ కూడా అండర్ ద పార్ట్ ఆఫ్ దిస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఇది గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్న థింగ్స్. బట్ క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ 2013-14లో జీడిపిలో 1.5%, ఆ రోజు ఎంత జీడిపి ఉందో దాంట్లో 1.5% ఉంటే FY24లో జస్ట్ 0.8% ఉంది. నెక్స్ట్ థింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 2013-14లో 16.7% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూషన్ ఉంటే 23-24లో జస్ట్ 15.9% ఉంది అని క్రిటిక్స్ మాట్లాడుతున్న థింగ్స్. అంటే పెద్ద చేంజెస్ ఏం రాలేదని చెప్పి క్రిటిక్స్ చెప్తున్న థింగ్స్, గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్న థింగ్స్కి క్రిటిక్స్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎనీవే, ద మేజర్ థింగ్ వీ షుడ్ ఫోకస్ హియర్, మేక్ ఇన్ ఇండియా September 25, 2014లో లాంచ్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇండియా అచీవ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా ఈ నేమ్స్ యూ కెన్ కన్సిడర్ లైక్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కానీ, అండ్ స్టార్టప్ ఇండియా కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ, యూపీఏ కానీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ దట్ థింగ్ ఓన్లీ. రిమెంబర్ హియర్ విచ్ మినిస్ట్రీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అంటే, దిస్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ విచ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, so that's all about this particular question. And if you look at the particular question here, it is, and even before going to question, there are 4 pillars of this make in India. And what are they? New process, new infrastructure, new sectors, new mindset. Ivi pillars. So what gurinchi detail ga ikkada undi, you can go through that. Okay, but for us as per exam point of view, the pillars of making it, that's enough. New process, new infrastructure, new sectors, new mindset. Okay, and now coming to the question, which department or ministry implements the Make in India program which completed 10 years, that is decade, that is Ministry of Commerce and Industry. Which department for promotion of industry and internal trade. Ivi gurtu pettukovalsina things from this particular information, right? Next, 27th question. This 27th question is all about oka conclave jarigindi. What is that? Climate and Health Solutions India Conclave. This is the event. CHS India Conclave. CHS India Conclave. What is that? Climate and Health Solutions India Conclave. ఈ కాంక్లేవ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరితో కలిపి దీన్ని ఆర్గనైజ్ చేశారో చూద్దాం ఒకసారి. సో ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కలిపి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ కాంక్లేవ్ని ఆర్గనైజ్ చేశారు. దీని యొక్క ఫోకస్, ఇఫ్ యు లుక్ అట్ హియర్, కాంక్లేవ్ ఫోకస్డ్ ఆన్ ది ఇంపార్టెంట్ ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ అండ్ పబ్లిక్ హెల్త్ ఈ రెండింటిని మేజర్ ఆబ్జెక్టివ్గా ఈ కాంక్లేవ్ జరిగింది. బై బ్రింగింగ్ టుగెదర్ పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్, ఎక్స్పర్ట్స్ అండ్ ప్రైవేట్ స్టాక్ హోల్డర్స్ టు డెవలప్ యాక్షనబుల్ స్ట్రాటజీస్ ఫర్ ది హెల్త్ సెక్టర్. సో హెల్త్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్స్ కోసము అండ్ క్లైమేట్ చేంజ్కి ఏ విధంగా మనం అడాప్ట్ అవ్వాలి, దీస్ 2 థింగ్స్ని ఫోకస్ పెట్టి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కలిపి ఒక కాంక్లేవ్ని ఆర్గనైజ్ చేసింది. ఆ కాంక్లేవే క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాంక్లేవ్. CHS ఇండియా కాంక్లేవ్, క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాంక్లేవ్. ఏ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి, ఏడీబీతో. మేబీ ఆప్షన్స్లో WHO అని కూడా ఇస్తారు, బికాస్ హెల్త్ సంబంధించి చెప్పి మేబీ బై మిస్టేక్ దాన్ని ఆప్ చేస్తారని చెప్పి. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. Manila, Philippines is the headquarter. That's all about 27th question. And if you look at here, which ministry has recently, in collaboration with the Asian Development Bank, to co-hosted Climate and Health Solutions India Conclave in New Delhi, that is Minister of Health and Family Welfare, evartho partnership ayyi ADB tho. What is the conclave? CHS India Conclave, Climate and Health Solutions India Conclave, right? And 28th question, that's in fact the last question of this particular dates. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఒక సింగిల్ విండో ఐటీ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. స్విట్ అనే సింగిల్ విండో ప్లాట్ఫామ్, ఎస్డబ్ల్యూఐటీ అంటే ఏంటంటే ఇక్కడ సింగిల్ విండో ఐటీ. ఇట్ వాస్ డెవలప్డ్ బై దిస్ సాఫ్ట్వేర్ కంపెనీ కాల్డ్
దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, DEB ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ IFSCA, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. వాట్ ఈస్ దిస్ సింగిల్ విండో IT అంటే, గిఫ్ట్ సిటీలో, దట్ ఈస్ IFSC ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో, ఈ లొకేషన్లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే, ఎవరైనా కంపెనీస్ బిజినెస్ పెట్టాలనుకుంటే వాళ్ళకి అప్రూవల్స్ని చాలా ఫాస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేయడం కోసము ఈ సింగిల్ విండో IT ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసిన కంపెనీ ఏది అంటే దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్. సో ఆల్ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ కూడా లైక్ RBI, SEBI, IRDAI, ఓకే రైట్, గవర్నమెంట్ సంబంధించిన ఫైనాన్స్ మినిస్ట్రీ అందరూ కూడా అప్రూవల్స్ ట్రాన్స్పరెంట్గా, ఫాస్ట్గా ప్రొవైడ్ చేసేలా ఇది ఒక వెబ్ ప్లాట్ఫాము, సింగిల్ విండో IT ప్లాట్ఫాము. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై దిస్ కంపెనీ కాల్డ్ దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఈ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రజెంట్ ప్రణవ్ పాండ్యా. దీని లొకేషన్ అహ్మదాబాద్, గుజరాత్లో ఉంటుంది. ఓకే రైట్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? లెట్ మీ గివ్ వన్ మోర్ టైమ్ రివిజన్. గిఫ్ట్ సిటీ గాంధీనగర్, గుజరాత్లో ఉంది కదా, IFSC ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. అక్కడ ఎవరైనా ప్రైవేట్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా ఈ సింగిల్ విండో IT ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని డెవలప్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. దీని చైర్మన్ ఫౌండర్ ప్రణవ్ పాండే. ఓకే, అండ్ లాంచ్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్. అండ్ దట్ విండో సింగిల్ విండో IT ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్స్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. అండ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రణవ్ పాండ్యా. ఓకే, ఇవి క్వశ్చన్స్ దిస్ October 4 to 6. నెక్స్ట్ వీడియోలో October 7 to 10 క్వశ్చన్స్ విల్ డిస్కస్. రైట్, థ్యాంక్ యూ.